గజ్జల రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. స్మార్ట్ఫోన్ కొత్తగా కొన్నాడు కాని దాన్ని ఆన్ చేయడమే ఓ మహాయజ్ఞం. ఒకరోజు రామయ్య ఇంట్లో వైఫై పెట్టించుకున్నాడు. వైఫై పాస్వర్డ్ ఏమిటో అడిగితే టెక్నీషియన్ చెప్పాడు. 1234 ఏబీసీడీ. రామయ్య వినగానే కంగారుపడ్డాడు. అబ్బో, అంత పెద్ద పేరేంటి బాబూ? దీనికి ఏదైనా చిట్టి తెలుగు పేరు పెట్టలేరా? తరువాత రోజు రామయ్య కొడుకు ఫోన్ నుండి వైఫై కనెక్ట్ అయ్యింది. రామయ్య పక్కనే కూర్చుని అడిగాడు, ఏం చేశావోయ్? కొడుకు, అయిపోయింది నాన్నా, ఈ పాస్వర్డ్ టైప్ చేశా అంతే. రామయ్య ఆశ్చర్యపోయి అన్నాడు, అయ్యో, నేను కూడా టైప్ చెయ్యాలి అనుకుంటా. కాని ఈ ఏబీసీడీ ఎక్కడ దొరుకుతాయి? మార్కెట్లో దొరుకుతాయా? కొడుకు నవ్వుతూనే, అది పాస్వర్డ్ నాన్నా, కాగితంపై రాస్తే చాలు. రామయ్య ఉత్సాహంగా వైఫై ఆన్ చేసి పాస్వర్డ్ టైప్ చేయడానికి సిద్ధమయ్యాడు. కాని ఎదురువచ్చిన సమస్య. కీబోర్డ్లో ఏ నొక్కుతూనే 4 సార్లు ఏ వచ్చేస్తుంది. రామయ్య చిరాకుపడి కీబోర్డుకే అరిచాడు, ఏవండి, ఒక్క అక్షరమడిగితే 4 ఎందుకిస్తావ్? దొంగ! కొడుకు వచ్చి చూసేసరికి తెలిసింది. రామయ్య ఫోన్పై కూర్చుని స్క్రీన్ పైన బరువుతో హోల్డ్ అయ్యేలా చేశాడు. ఇదంతా చూసి టెక్నీషియన్ చెప్పాడు, సార్, వైఫై మీ ఇంట్లో బాగానే పనిచేస్తుంది. కాని మీరే కొంచెం సాఫ్ట్వేర్ అప్డేట్ కావాలి. రామయ్య గర్వంగా, అదేనండి, మా ఇంట్లో నేనే సాఫ్ట్, మిగతావాళ్లే హార్డ్. అందరూ నవ్వేశారు.